ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్స్ బయటపడినా, దేశంలో కారు బాంబు పేలినా ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి ఇక్కడ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి? ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ మన దేశంలో ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి? మన యూనివర్సిటీస్లో ఇంతగా వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ పాతుకుపోయి ఉంటే వైఫల్యం ఎవరిది? మన దేశంలో ఉండే ముస్లిమ్స్దా, మన దేశాన్ని పాలించే ప్రభుత్వందా? పుల్వామా దాడిలో భద్రతా వైఫల్యము అంటే ఒప్పుకోరు. పెహల్గాం దాడిలో కొండ మీదకి టెర్రరిస్టులు దర్జాగా వచ్చి అక్కడున్న టూరిస్టుల మీద ఎట్లా కాల్పులు జరిపారు, అది కూడా నీ మతం ఏంది అని అడిగి కాల్పులు జరిపారు. దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే, సో అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు. అంటే చాందినీ చౌక్ లాంటి భారీగా జనం ఉండే చోటుకి ఇలాంటి ఒక కారు దూసుకెళ్ళిపోయి, వేల మంది ఒక దగ్గర ఉండే చోటుకి దూసుకెళ్ళిపోయి అక్కడ పేలిపోయి ఉన్నా పట్టించుకునే దిక్కు లేదు. ఇక్కడ ఇంత ఘోరమైన సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. కానీ దీన్ని ఆ కోణంలో అస్సలు క్వశ్చన్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఇక్కడ ఉదయం ముగ్గురు టాప్ యూట్యూబర్స్ వీడియోస్ చూశాను, నేను 1 by 1 వరుస పెట్టి చూశాను. ఉదయాన్నే పోస్ట్ చేశారు, ముగ్గురువి చూశాను. ఒక్కరైనా సరే సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతారేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా చూశాను. 0, 1%, ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం అయ్యుండొచ్చేమో అనే ఒక చిన్న క్వశ్చన్ కూడా రైజ్ చేయలేకపోయారు. వాళ్ళు దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఎంతసేపటికి. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దేశభక్తి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి భయపడి వీడియోలు చేస్తున్నారు. గవర్నమెంట్ని పొగిడితే అది దేశభక్తి అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు. నో, ఎప్పటికైనా సరే ప్రశ్నించడమే దేశభక్తి. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్ కారణం ఇతనే అని చెప్పి పోలీసులు దాదాపుగా కన్ఫర్మ్ చేస్తున్నారు. పేలుడుకు ముందు ఈ ఉమర్ మహమ్మద్ తన I-20 వైట్ హుండాయ్ కారుతో రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ఏరియాలో 3 గంటల పాటు వెయిట్ చేశారు. కారులో డ్రైవింగ్ సీట్లో నుంచి ఆ టైంలో అతను ఆ 3 గంటల్లో ఒక్కసారి కూడా దిగలేదు అని చెప్పి రెడ్ ఫోర్ట్ సెక్యూరిటీ దగ్గర CCTV ఫుటేజ్ చెప్తోంది. 3 గంటల తర్వాత ఇతను అక్కడి నుంచి బయలుదేరి సరిగ్గా 6:52కి రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1 దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మెల్లగా ఆగి గ్రీన్ సిగ్నల్ పడగానే కారు పేలిపోయింది. సో ఇది ఆత్మాహుతి దాడి అనేది కూడా దాదాపుగా కన్ఫర్మ్ అవుతుంది. ఈ బ్లాస్ట్ లో 13 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఫోటో ఒకసారి చూడండి. బ్లాస్ట్ జరిగిన రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ఇది. ఈ స్పాట్కి ఒక సైడ్ రెడ్ ఫోర్ట్ ఉంటే ఇంకో సైడ్ అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ మార్కెట్ ఏరియా ఉంటుంది. రెడ్ ఫోర్ట్ తెలుసు కదా, ఇండిపెండెన్స్ డే రోజు ప్రధాని ప్రసంగించే ప్లేస్ ఇది. దేశ రాజధానిలో ఇక్కడ బాంబు పేల్చడం అంటే భారతదేశ గుండెల మీద గురిపెట్టి కాల్చడం. ఇది జరిగింది బీహార్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన 2వ దశ పోలింగ్కి కొన్ని గంటల ముందు. సో దీని వెనుక పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా, ఉగ్రవాద కుట్రలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఘోరమైన భద్రతా వైఫల్యం ఉందా, లేదా వీటన్నిటినీ మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఇది ప్రజల కోణంలో ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను, వ్యవస్థల వైఫల్యాలను నిర్భయంగా క్వశ్చన్ చేసే, ప్రజల వాయిస్ వినిపించే ఒక ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తుంటే మస్ట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఉన్నంతకాలం భారతదేశంలో ఉగ్రవాద దాడులే జరగవు, ఉగ్రవాదం తోక ముడిచి పారిపోయింది అనేది బీజేపీ, మోదీ భక్తులు పదే పదే చేస్తున్న ప్రచారం. ఈ ప్రచారంలో నిజంగా నిజం ఉందా? ఇప్పటిదాకా మన దేశంలో 2014 తర్వాత ఉగ్రవాద దాడులు జరగలేదా? ఇది ఆ కోణంలో చూడాల్సిందా కాదా? ఉగ్రవాదం అప్గ్రేడ్ అవుతూ మోడర్నైజ్ అవుతోందా ఏమైనా? ఈ టైంలో ఆఫ్టర్ 2024 ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో మనకు షాకింగ్గా అనిపించేది ఏంటి? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్, మెడిసిన్ చదువుకుంటున్న డాక్టర్స్ 3000 కేజీల పేలుడు పదార్థాలతో దొరికిపోయారు. మారణాయుధాలతో ఎక్కడికక్కడ అరెస్ట్ అయ్యారు. వాళ్ళు సైనైడ్ కంటే పవర్ఫుల్ అయిన బయో వెపన్స్ని తయారు చేసేవాళ్ళుగా, దాన్ని దేశం మీద ప్రయోగించాలి అని చెప్పి కుట్రలు చేసేవాళ్ళుగా దొరికిపోయారు. ఇలాంటి భయంకరమైన విషయాలన్నీ కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత బయటకు వస్తున్నాయి. నవంబర్ 10వ తేదీ సాయంత్రం ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే అప్పటికప్పుడు, లేకపోతే 11వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ని, ఆ ఏరియాని విజిట్ చేస్తారు అని చెప్పి మనం సహజంగా అనుకుంటాం కదా. కానీ ప్రధాని మోదీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మీద ఒక ట్వీట్ చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి భూటాన్ రాజు పుట్టినరోజు వేడుకల కోసం వెళ్ళిపోయారు. సో మీకు గుర్తుందా, 2013లో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సేమ్ అది కూడా ఇలాగే సాయంత్రం పూట జరిగింది. ఉదయానికల్లా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ స్పాట్ని విజిట్ చేశారు, మీడియాతో మాట్లాడారు. ముంబై మీద టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా అంతే, ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే మీడియాని అడ్రస్ చేశారు. కానీ విశ్వగురువు ఉగ్రవాదుల్ని 56 ఇంచీల ఛాతితో భయపెట్టే ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పి చెప్పుకునే మన ప్రధాని మాత్రము బాంబు దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే భూటాన్ పర్యటనకు వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలా వద్దా? భూటాన్ రాజధాని థింపూ వెళ్ళి అక్కడి నుంచి ఈ దాడి మీద మోడీ మాట్లాడారు. आज पूरा देश उनके साथ खड़ा है।
मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था. నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకు అంత బరువెక్కిన హృదయంతో వేరే దేశానికి వెళ్ళడము, మన దేశంలో బాంబు దాడి జరిగినప్పుడు అదేమి అవాయిడ్ చేయలేని ఏదో పెద్ద ప్రపంచ దేశాల నేతలందరూ సమావేశం అవుతున్న ఒక పెద్ద సమావేశం ఏం కాదు కదా. అలాగే బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. ఈరోజు దేశం మొత్తం వారితో నిలుస్తుంది అని చెప్పి కూడా మన ప్రధానమంత్రి భూటాన్ నుంచి ప్రకటించారు. దేశం మొత్తం బాధితులతో నిలుస్తుంది. కానీ ఈ దేశ ప్రధానమంత్రి ఈరోజు ఈ దేశంలో లేరు, భూటాన్లో ఉన్నారు. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టను, త్వరలోనే నిందితుల్ని బయటపెడతాను అని చెప్పి కూడా మోదీ ఈ ఘటనను తీవ్రంగా భూటాన్ నుంచి ఖండించారు. ఈ ఇన్సిడెంట్లో పేలుడు కోసం వాడిన హుందాయ్ i20 మోడల్ కారు హర్యానాలో రిజిస్టర్ అయింది. గుర్గ్రామ్కు చెందిన మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తిది ఆ కారు. అతన్ని అరెస్ట్ చేశారు. అతను పుల్వామాకు చెందిన ఉమర్కు ఈ కారు అమ్మాడో లేకపోతే ఇవ్వడమో చేశాడు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. ఉమర్ అహ్మద్ డైరెక్ట్గా ఆత్మాహుతి బాంబర్గా మారి ఈ దాడి చేశాడు అనేది ప్రస్తుతానికి పోలీసులు సస్పెక్ట్ చేస్తున్న విషయం. సో అయితే ఇక్కడ ఎవరైతే ఆ కారులో ఉన్నారో ఆ ఉమర్ చనిపోయాడు. కారులో దొరికిన బాడీ పార్ట్స్ని DNA టెస్టుల కోసం పంపించారు. సో ఇంతకు ఈ ఉమర్ ఎవరు, ఎందుకు ఈ బాంబ్ బ్లాస్ట్కి అతను పూనుకున్నాడు, ఇది తెలుసుకునే ముందు కశ్మీరు, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇక్కడ బయటపడ్డ జైషే మహమ్మద్ యాక్టివిటీస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతర్రాష్ట్ర వైట్ కాలర్ మాడ్యూల్గా, టెర్రరిస్ట్ మాడ్యూల్గా ఇప్పుడు దేశమంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఈ అటాక్ జరిగిన రోజే అంటే సోమవారం ఉదయమే ఈ భారీ వైట్ కాలర్ మాడ్యూల్ని మన దేశ పోలీసులు బయటపెట్టడము, ఆ తర్వాత సాయంత్రానికి ఈ ఇన్సిడెంట్ జరగడము, దీంతో ఈ వైట్ కాలర్ మాడ్యూల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఇదంతా ఈ వైట్ కాలర్ మాడ్యూల్ అనేది ఎలా బయటకు వచ్చింది, ఇప్పుడు అది ముంబై కార్ బాంబ్ బ్లాస్ట్ దాకా ఎట్లా దారితీసింది, దీన్నంతా కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు ఒకదానితో ఒకటున్న ఈ లింక్ అనేది అర్థమవుతుంది. వైట్ కాలర్ మాడ్యూల్ అంటే ఏం లేదు, అంటే ప్రొఫెసర్స్, చాలా పెద్ద ప్రొఫెషనల్ పోస్టుల్లో లీడర్షిప్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు టెర్రరిస్టులుగా మారి టెర్రరిస్ట్ లింకులు కలిగిన వాళ్ళని ఈ వైట్ కాలర్ మాడ్యూల్స్గా ఇప్పుడు పిలుస్తున్నారు. ఢిల్లీలో కార్ బాంబ్ బ్లాస్ట్కు పాల్పడ్డ ఈ ఉమర్ మహమ్మద్ జమ్మూ కాశ్మీర్కి చెందిన వ్యక్తి, పుల్వామాకు చెందిన డాక్టర్. సో అతని ఏజ్ 36 ఇయర్స్. శ్రీనగర్లో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అతను MBBS పూర్తి చేశాడు. హర్యానా ఫరీదాబాద్లో ఉండే అల్ పలాహ్ మెడికల్ కాలేజ్లో అతను డాక్టర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఈ మెడికల్ కాలేజీ కేంద్రంగానే మొత్తం డాక్టర్ల నెట్వర్క్ పనిచేసింది అనేది మీకు కాసేపటి తర్వాత అర్థమవుతుంది. ఘటన జరిగిన రోజు అంటే సోమవారం అతను ఇంటికి ఫోన్ చేసి, నేను లైబ్రరీలో చదువుకుంటున్నాను, 2-3 రోజుల దాకా నన్ను డిస్టర్బ్ చేయకండి, ఆ తర్వాత నేనే వస్తాను అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు అతను చెప్పాడు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. मैं लाइब्रेरी में पढ़ने जाऊँगा, हमने कहा कोई बात नहीं है, ज़्यादा फ़ोन नहीं करेंगे. फिर हमने फ़ोन नहीं किए क्योंकि हम मुतमईन थे, हमें पता था कि वो पढ़ाई करता था, ज़्यादा पढ़ाई में इन्वॉल्व था, बस हमें इतना ही पता है. जुम्मे के दिन फ़ोन किया, मैंने मम्मा का हाल चाल पूछा, छोटे भैया का हाल चाल पूछा, फिर मैंने मेरे साथ बात की. मैंने कहा घर आ जाओ ना, घर क्यों नहीं आ रहे हो? उसने कहा मैं आ जाऊँगा लेकिन 2-3 दिन के बाद आ जाऊँगा, बस इतना ही. लेकिन वो भी बेफिक्र हो गए, उसने कोई डर कर बात नहीं की, आराम से उसने भी बात की. जब वो इस टाइप का इंसान ही नहीं था तो क्या बता सकती हूँ. ఉమర్ మాత్రమే డాక్టర్ కాదు, ఈ ఇన్సిడెంట్లో ప్రధానంగా 5 డాక్టర్ల పాత్ర మనకు కనిపిస్తుంది. వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే మతి పోగొట్టేలాగా వాళ్ళ యాక్టివిటీస్ ఒక్కొక్కటి కనిపిస్తాయి. నేను ఒక్కరి తర్వాత ఒకరి గురించి నేను చెప్తూ వస్తాను. సో దాంట్లో హైదరాబాద్ డాక్టర్ పాత్ర కూడా ఉంది, అది మనకు లాస్ట్లో అర్థమవుతుంది. శ్రీనగర్లో స్థానికులు ఎవరు కూడా భారత సెక్యూరిటీ దళాలకు సహకరించకండి అని చెప్పి అక్టోబర్ 19వ తేదీన అనేక చోట్ల శ్రీనగర్లో కొన్ని పోస్టర్స్ కనిపించాయి. ఆ పోస్టర్స్ కనుక లేకపోతే ఈ ఇష్యూ ఏది బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్ట్తో సహా ఇది ఏది బయటికి రాకపోతే దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని బాంబ్ బ్లాస్టులు జరిగేవో, ఎన్ని మారణ హోమాలు జరిగేవో ఎవరు ఊహించను కూడా ఊహించలేదు. సో ఇది మీకు ఎండ్కి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ పోస్టర్స్ ఎవరు అతికించారు అనే దాని మీద పోస్టర్స్ని చూసి అప్పుడు దృష్టి పెట్టారు. ముందే నిఘా పెట్టలేదు వీళ్ళ యాక్టివిటీస్ మీద. ఆ పోస్టర్స్ని చూసిన తర్వాత దృష్టి పెడితే అప్పుడు రకరకాల CCTV ఫుటేజ్ని అనలైజ్ చేశారు. పోస్టర్స్ అతికించిన 3 వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక ముస్లిం మత పెద్ద పేరు. వాళ్ళ 3ని అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చింది వాళ్ళ ద్వారా. Important figure behind this attack, Maulvi Irfan.
అతని నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్ ద్వారా పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఒమర్ బిన్ అఖ్తబ్తో ఇతను టెలిగ్రామ్లో టచ్లో ఉన్నాడు అని చెప్పి, అంటే ఎవరు ఈ మతగురు టచ్లో ఉన్నాడు అని చెప్పి ఐడెంటిఫై చేశారు. అంటే ఈ ఇర్ఫాన్కి జైషే మహమ్మద్తో డైరెక్ట్గా లింక్స్ ఉన్నాయి అనేది అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ మతగురు మౌల్వీ ఇర్ఫాను శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో గతంలో పారామెడిక్గా వర్క్ చేశారు. అది అన్నమాట ఈ కేసు మొత్తంలో ఒక కీలకమైన పాయింట్. అతను అక్కడ వర్క్ చేశాడు కాబట్టి దీంట్లోకి చాలా డాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి అనేది అతను దారితీయగలిగాడు. సో అతను అక్కడ బీజాలు వేశాడు. ఆ తర్వాత నౌగామ్ మసీదులో అతను ఇమామ్గా పనిచేశాడు. అతనే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ని టార్గెట్ చేసి విద్యార్థుల్ని రాడికలైజ్ చేయడము అనే దాంట్లో కీ రోల్ ప్లే చేశాడు అని చెప్పి ఇప్పుడు బయటపడుతోంది. ఇతను ఎవరితో ఎక్కువగా మాట్లాడుతుంటాడో చూసినప్పుడు అతని కాల్ రికార్డ్స్ అవన్నీ బయటికి తీసినప్పుడు ఫరీదాబాద్ ప్రొఫెసర్ ముజమ్మిల్ గనీ అలియాస్ ముజమ్మిల్ షకీల్ మనం చెప్పుకున్న ప్రొఫెసర్ అతని పేరు బయటకు వచ్చింది. దీంతో అతని మీద నిఘా పెట్టి అక్టోబర్ 30వ తేదీన అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ కంటే 15 రోజుల ముందు హర్యానా దౌజ్ అనే ఏరియాలో 2 వేర్వేరు గదుల్ని అతను తీసుకున్నాడు అని చెప్పి పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాటిలో అంటే ఆ ఇళ్లలో ఆ చిన్న గదుల్లో వాటిలో ఏముంది అసలు అని చెప్పి తెలుసుకోవడం కోసం 2 డేస్ బ్యాక్ అంటే నవంబర్ 8వ తేదీన చెకింగ్స్ చేశారు. అప్పుడు బయటపడింది చాలా పెద్ద సంచలన విషయం. 358 కిలోల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం. సో రైఫిల్స్, క్యాట్రిజెస్, పిస్టోల్స్, బాంబ్ మేకింగ్ మెటీరియల్ ఇవంతా కూడా అక్కడ దొరికాయి. డౌజ్లో దొరికాయి. ఇవి ఇంతకంటే పెద్దది కూడా ఉంది. ఇదే చాలా పెద్దది అనుకుంటే సోమవారం రోజు ఆ తనిఖీల్లో కంటిన్యూషన్లో భాగంగా డెహర్ అనే ఇంకొక చోట అతను 2 తీసుకున్నాడు కదా, రెంట్స్ ఇంకో చోట ముజమిల్ రెంట్కి తీసుకున్న ఇంకో చోట తనిఖీలు చేస్తే 2563 కేజీల పేలుడు పదార్థాలు, వెపన్స్, 20 టైమర్స్, రిమోట్ కంట్రోల్స్, వాకీ టాకీలు ఇవన్నీ కూడా దొరికాయి. దీంతో పెద్ద టెర్రర్ అటాక్కి ప్లాన్ చేశారు దేశంలో అని చెప్పి వీళ్ళనందరినీ కూడా ఇప్పుడు గుర్తించి ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనివర్సిటీ ప్రొఫెసరు డైరెక్ట్గా యూనివర్సిటీ ల్యాబ్స్ని పేలుడు పదార్థాలు తయారు చేయడం కోసం కూడా వాడుకున్నాడు అనే రిపోర్ట్స్ నేషనల్ మీడియాలో ఇప్పుడు వస్తున్నాయి. సో అతను ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ ద్వారా ఫండ్స్ మూవ్ చేసి స్టూడెంట్స్ని రాడికలైజ్ చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా యూఏపీఏ అండ్ ఎక్స్ప్లోసివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ఆమ్స్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఈ భారీ డంప్ బర్స్ట్ చేసిన హర్యానా పోలీసులు దీన్ని వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్గా పిలుస్తున్నారు. 2 డాక్టర్స్ అయిపోయారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ అయిపోయాడు, డాక్టర్ ముజమ్మిల్ ఘనీ అయిపోయాడు. ఇప్పుడు 3వ డాక్టర్ జమ్మూ కాశ్మీర్ కుల్గ్రామ్కు చెందిన డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్. ఇతను కూడా శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకున్న వ్యక్తి. డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనీ ఉన్నాడు కదా ప్రొఫెసరు, అతనితో పాటే ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ ముజమ్మిల్ గనీతో ఇతను కలిసి పనిచేసిన వ్యక్తిగా ఇతన్ని ఐడెంటిఫై చేశారు. హర్యానా యూనివర్సిటీలో అతను ఉంటే ముజమ్మిల్ గనీ ఉంటే అదిల్ శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తూ ప్రొఫెసర్ ముజమ్మిల్ షకీల్కు హెల్పింగ్ హ్యాండ్గా ఉన్నట్లు గుర్తించారు. అతని నుంచి AK-47ని రికవర్ చేశారు. ఇక 4వ డాక్టరు ఈమె లేడీ డాక్టర్ షాహినా షాహిద్. ఈమె కూడా ప్రొఫెసర్ ముజమ్మిల్ గనీతో కలిసి పనిచేసిన లక్నో బేస్డ్ ఉమెన్ డాక్టర్. ఈమె అంటే ముజమ్మిల్ గనీ అనే అతను ఇక్కడ ప్రొఫెసరు. అతని కింద పనిచేసిన డాక్టర్స్ అందరినీ కూడా ఇతను రాడికలైజ్ చేశాడు. అంటే ఒకప్పుడు స్టూడెంట్స్, వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్, వాళ్ళందరినీ కూడా ఇతను రాడికలైజ్ చేశాడు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్న విషయం. ఈ షాహినా షాహిద్ వెహికల్ నుంచి కూడా AK-47ని రికవర్ చేశారు. షాహినా షాహిద్ను లక్నోలో అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ కోసం ఆమెని శ్రీనగర్ తీసుకొని వచ్చారని తెలుస్తుంది. ఈమె జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్లో రిక్రూట్మెంట్స్ని హ్యాండిల్ చేస్తుంది అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఇది కన్ఫర్మ్ కావాల్సింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్తో క్లోజ్గా పనిచేసింది అని చెప్పి కూడా తెలుస్తోంది. ఈమె కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టరే. అంతకుముందు కాన్పూర్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా ఈమె వర్క్ చేశారు. కానీ నోటీస్ ఇవ్వకుండా, ఆమె రిజైన్ చేయకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా 2013లో అక్కడి నుంచి ఆమె అబ్స్కాండ్ అయి వెళ్ళిపోయారు. 2015లో భర్త జఫర్ హయత్తో ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఎవరికి కూడా ఆమె ఆచూకీ అనేది తెలియలేదు. ఆమె యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమీ తెలియకుండా పోయాయి. ఇప్పుడు ఈమె పేరు అనేది బయటకు వచ్చింది. సో ఇక చివరికి 5వ డాక్టరు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఇతని పేరు డాక్టర్ మహమ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. ఇతను హైదరాబాద్ బేస్డ్ డాక్టర్. రాజేంద్ర నగర్లో ఇతని ఇల్లు ఉంటుంది. ఇతని ఇంటినే ఒక ల్యాబొరేటరీగా మార్చుకొని రైజిన్ అని చెప్పి ఒక డెడ్లీ పాయిజన్ని ఇతను తయారు చేస్తున్నాడు అని చెప్పి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు నవంబర్ 8వ తేదీన అంటే ఢిల్లీ పేలుడు కంటే 2 రోజుల ముందు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సులేమాన్ షేక్ అనే వాళ్ళని కూడా ఈ సయ్యద్తో పాటు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా రైజిన్ అనే ఒక విష ద్రావణాన్ని పబ్లిక్ వాటర్ అండ్ ప్రసాదాల్లో అంటే పబ్లిక్ వాటర్ ఉంటుంది కదా, ఎక్కడైతే వాటర్ ట్యాంక్స్ వాటిలో కలపడానికి, ప్రసాదాల్లో కలపడానికి
ప్లాన్ చేశారు అని చెప్పి ఏటీఎస్ మాకు అట్లాంటి సమాచారం ఉంది అని చెప్పి వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. కానీ పూర్తి విచారణ చేస్తున్నారు దీని మీద. రాజేంద్ర నగర్ 4-2 కాలనీలో ఈ మొహియుద్దీన్ కుటుంబం ఉంటుంది. ఇతని పేరెంట్స్కున్న 4 పిల్లల్లో ఇతను పెద్దవాడు. చైనాలో MBBS కంప్లీట్ చేసి కొన్నాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో డాక్టర్గా ఇతను వర్క్ చేశాడు. ఆ తర్వాత ఆన్లైన్లో కన్సల్టెన్సీ సర్వీసులు ఇస్తూ ఇతను ఇంట్లోనే ఏవో ప్రయోగాలు చేసేవాడు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో తరచూ ఇతను కోల్కతాకి, అహ్మదాబాద్కి, ముంబైకి ఇలాంటి సిటీస్కి వెళ్ళి వచ్చేవాడంట. ఇదే క్రమంలోనే ఇతను నవంబర్ 8న హైదరాబాద్ నుంచి కోల్కతా, అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్తుంటే పట్టుకున్నాము అని చెప్పి గుజరాత్ ATS పోలీసులు ప్రకటించారు. గుజరాత్ ATS CID సునీల్ ఏం చెప్పారు అంటే, ఆంధ్రప్రదేశ్ నంబర్ ప్లేట్ ఉన్న ఒక వెహికల్ మాకు గుజరాత్లో కనిపించింది. తనిఖీ చేస్తే సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ దగ్గర ఒక బ్యాగ్ దొరికింది. అందులో 3 ఆయుధాలు దొరికాయి. ఇంకొక డబ్బాలో 4 లీటర్ల ఒక ద్రవ పదార్థం దొరికింది. అతని ఫోన్ చెక్ చేస్తే చాలా విషయాలు తెలిసాయి. సో అయితే వాటన్నిటి మీద మాకు పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది. ఈయన చైనాలో MBBS చేశాడు. ఇతనికి విదేశీయులతో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అంతా కూడా అతను షేర్ చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉంటున్నాడు. రైజిన్ అనే అత్యంత విష పదార్థాన్ని ఇతను తయారు చేస్తున్నాడు అని చెప్పి గుజరాత్ ATS DIG సునీల్ చెప్పారు. అయితే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఉన్న మిగతా డాక్టర్స్కి ఇతనికి ఏదైనా సంబంధం ఉందా లేదా అనే విషయం ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక్కడ ఒకే ఒక లింక్ ఏంటంటే, వాళ్ళు డాక్టర్సు, ఇతను కూడా డాక్టర్. సో ఇక్కడ ఇతనితో వీళ్ళు డైరెక్ట్గా కలిసి పనిచేస్తున్నారా లేదా అనేది మాత్రం ఇంకా నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. డాక్టర్స్ని రాడికలైజ్ చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఇతన్ని కూడా నేను మీకు ఇతని గురించి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళంతా డాక్టర్స్ కావడంతో అంతా కలిసి పనిచేశారు అని చెప్పి అనుమానిస్తున్నారు. అక్టోబర్ 30 నుంచి వీళ్ళ అరెస్టులు నవంబర్ 8 వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే అంతా దొరికిపోయినందుకు, తన టీం మెంబర్స్ అంతా దొరికిపోయినందుకు ఈ డాక్టర్ ఉమర్ ఎవరైతే కారులో ఉన్నాడో, దొరికిపోయాము మేము, ఎలాగైనా సరే దాడి చేయాలి అనే కసితో కానీ ఆ ఒత్తిడితో కానీ ఈ బాంబ్ బ్లాస్ట్కి పాల్పడ్డాడు అనేది పోలీసుల వర్షను. గాయపడ్డ వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వాళ్ళలో ఒక నిందితుడు ఉన్నారు అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నట్లు పీక్ టీవీ రిపోర్ట్ చేసింది. అతను అదే కారులో ప్రయాణించి గాయపడ్డా, లేకపోతే వేరే కారు అతన్ని, అంటే ఈ కార్ని, ఈ మెయిన్ ఆత్మాహుతి దాడిలో ఉన్న కార్ని ఫాలో అవుతూ గాయపడ్డాడనేది అయితే ఇంకా తెలియలేదు. ఇక్కడ మనకు చాలా పేర్లు కనిపించాయి కదా మొదటి నుంచి ఇప్పటిదాకా. అందరూ కూడా ఏ లింక్ చూసినా కూడా ఇక్కడ ముస్లిమ్సే కనిపిస్తున్నారు. కాబట్టి ఈ ఇష్యూ మొత్తాన్ని, దేశంలో ఉండే ముస్లిమ్స్ని దేశానికి శత్రువులుగా చూపించడానికి సో కాల్డ్ గోధి మీడియా తాపాత్రయపడుతోంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఏ న్యూస్ ఛానల్ని చూసినా అర్థమైపోతుంది. లేకపోతే సో కాల్డ్ చాలా పెద్ద తెలుగులో చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ని చూసినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ మన దేశంలో ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి? మన యూనివర్సిటీస్లో ఇంతగా వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ పాతుకుపోయి ఉంటే వైఫల్యం ఎవరిది? మన దేశంలో ఉండే ముస్లిమ్స్దా, మన దేశాన్ని పాలించే ప్రభుత్వందా? పుల్వామా దాడిలో భద్రతా వైఫల్యము అంటే ఒప్పుకోరు. పెహల్గాం దాడిలో కొండ మీదకి టెర్రరిస్టులు దర్జాగా వచ్చి అక్కడున్న టూరిస్టుల మీద ఎట్లా కాల్పులు జరిపారు, అది కూడా నీ మతం ఏంది అని అడిగి కాల్పులు జరిపారు. దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే, సో అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు. ఇప్పుడు కూడా ఈ డాక్టర్స్ ముస్లిమ్స్ అనేది వాస్తవం అయిండొచ్చు, కానీ వీళ్ళను చూపించి ముస్లిమ్స్ అందరినీ అనుమానించే ఒక ప్రాపగాండా చేయడం తప్పితే మూలాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది అని చెప్పి క్వశ్చన్ చేయాలనా లేదా? దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన యూనివర్సిటీస్లో మన ప్రొఫెసర్స్ని, ఇక్కడుండే మెడికల్ స్టూడెంట్స్ని రాడికలైజ్ చేస్తుంటే అక్కడ మన నిఘా వైఫల్యం ఎంత ఘోరంగా ఉంది. సో దాన్ని రియలైజ్ అవ్వకుండా కేవలం ఇక్కడ ముస్లిమ్స్ అని చెప్పి పక్కనుండే ముస్లింని శత్రువులుగా చూపించడం కావాలన్నా ఇక్కడ, లేకపోతే మన యూనివర్సిటీస్లో ఏం జరుగుతుంది, ఈ దేశ పౌరుల్ని ఈ దేశం మీదకి ఎట్లా వెపనైజ్ చేసి ఉపయోగిస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంటా? ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్స్ బయటపడినా, దేశంలో కారు బాంబు పేలినా, ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి ఇక్కడ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి? అక్టోబర్ 19న జైషే మహమ్మద్ సానుభూతి పరులు ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా శ్రీనగర్లో పోస్టర్లు అంటిస్తే వాటి ఆధారంగా ఈ మొత్తం వైట్ కాలర్ మాడ్యూల్ అంతా కూడా బయటపడింది. వాళ్ళు పోస్టర్లు అంటించకపోయి ఉంటే ఇదేది ఇప్పటికీ బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగేది కాదు. అంతకంటే పెద్దవి, 100 రెట్లు పెద్దవి దేశమంతా జరుగుండొచ్చేమో. సో 3000 కేజీల పేలుడు పదార్థం పట్టుకున్నారు. రెండో విషయం ఏంటి? భారీ పేలుడు పదార్థం నింపిన కారు రెడ్ ఫోర్ట్లో హై సెక్యూరిటీ జోన్లో 3 గంటల సేపు రెడ్ ఫోర్ట్ పార్కింగ్లో పార్క్ చేసినా కూడా ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇక్కడ మన సెక్యూరిటీ వైఫల్యం లేదా?
పేలుడు తర్వాత మాత్రమే అలర్ట్ అయ్యారు. అంటే చాందినీ చౌక్ లాంటి భారీగా జనం ఉండే చోటికి ఇలాంటి ఒక కారు దూసుకెళ్ళిపోయి, వేల మంది ఒక దగ్గర ఉండే చోటికి దూసుకెళ్ళిపోయి అక్కడ పేలిపోయి ఉన్నా పట్టించుకునే దిక్కు లేదు. ఇక్కడ ఇంత ఘోరమైన సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. కానీ దీన్ని ఆ కోణంలో అస్సలు క్వశ్చన్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గరే ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటే మిగతా సిటీస్ పరిస్థితి ఏంటి? ఏదో ఒక సిటీని టెర్రరిస్టులు టార్గెట్ చేస్తే ముందే గుర్తించి దాన్ని ఫెయిల్ చేసి, అంటే ఎక్కడ వాళ్ళు ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా అక్కడ పోస్టర్స్ అంటించారు కాబట్టి ఇక్కడ కారు నేరుగా దూసుకొని వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి పేలిపోయింది కాబట్టి ఇక్కడ గుర్తించగలిగాము. అట్లా ఏ క్లూ కూడా లేకుండా చాప కింద నీరులాగా ఒక అటాక్కి పాల్పడితే పెహల్గాంలో జరిగినట్లు జనం ప్రాణాలకి దిక్కేంటి? ఎవరు కాపాడాలి? ఎవరు రెస్పాన్సిబుల్ దీనికంతా కూడా? ఈ టెర్రరిస్టులు ముస్లింలు, మన పాలకులు హిందువులు అనే కోణంలో ఆలోచించడం మానేయండి దయచేసి. ఉదయం ముగ్గురు టాప్ యూట్యూబర్స్ వీడియోస్ చూశాను నేను, 1 by 1 వరుస పెట్టి చూశాను. ఉదయాన్నే పోస్ట్ చేశారు, ముగ్గురివి చూశాను. ఒక్కరైనా సరే సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతారేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా చూశాను. 0, 1%, ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం అయ్యుండొచ్చేమో అనే ఒక చిన్న క్వశ్చన్ కూడా రైజ్ చేయలేకపోయారు. వాళ్ళను వాళ్ళు దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఎంతసేపటికి. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దేశభక్తి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి భయపడి వీడియోలు చేస్తున్నారు. ఎక్కడ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే మన ఫాలోవర్స్ తగ్గిపోతున్నారేమో అని చెప్పి భయపడుతున్నారు కంటెంట్ క్రియేటర్స్. ఇలాంటి దాడుల నుంచి ప్రజల్ని కాపాడాల్సింది ఎవరు అనేది బేసిక్ ప్రశ్న కదా. ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత ఇలాంటివి జరగకుండా చూడడము. సో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉగ్రవాద దాడులే ఉండవు అని చెప్పి కదా చెప్పుకున్నారు. మోదీ గారు కూడా గతంలో అదే కదా చెప్పారు పదే పదే కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎత్తి చూపించినప్పుడు. కానీ ఇన్ని జరిగాయి ఇక్కడ. 2016లో పఠాన్కోట్ టెర్రర్ అటాక్, అదే 2016లో యూరి అటాక్, 2019లో పుల్వామా అటాక్, ఎంతమంది సైనికులను కోల్పోయాం. 2015 ఇదే ఇయర్ మొదట్లో పెహల్గాం దాడి. ఇప్పుడు దేశ రాజధానిలోనే ఇంత పెద్ద ఆత్మాహుతి దాడి. రేపొద్దున ఇంకేమైనా కూడా జరగచ్చు. మరి 2014 నుంచి మోదీ పాలనే కదా ఉంది. మరి ఎక్కడ పోయింది? టెర్రరిజం లేకుండా పోయిందా దేశంలో? లేకపోతే టెర్రరిజం రకరకాల రూపాల్లోకి మారిందా? మోడర్నైజ్ అయిందా? చాలా సాఫ్ట్గా మారిపోయింది. ఎవరు గుర్తుపట్టలేనంతగా టెర్రరిజం మారిపోయింది. మన చుట్టుపక్కల మనం చదివే యూనివర్సిటీలోనే వేరే రూపంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కొనసాగుతూ ఉన్నా కూడా మనం రియలైజ్ అవ్వలేనంత స్థాయిలోకి ఈరోజు టెర్రరిజం పెరిగిపోయింది. దీన్ని ఈ స్థాయిలోకి పెంచేసిన కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి. మనం రియలైజ్ అవ్వాల్సిన భయంకరమైన వాస్తవం ఏంటి అంటే, మన దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుంటే, ముస్లింలను దేశద్రోహులుగా ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ అనుమానిస్తూనే ప్రచారం చేస్తుంటే, అదే ముస్లింలలో చదువుకున్న వాళ్ళను ఉగ్రవాద సంస్థలు మన దేశం మీద వెపన్స్ లాగా తయారు చేసి ప్రయోగించాలి అని అనుకుంటాయి. పాలకుల మీద ద్వేషం పెరిగిపోయి కంప్లీట్గా బ్రెయిన్ వాష్ అయిపోయి బాగా చదువుకుంటున్న వాళ్ళు ఇప్పుడు టెర్రరిస్టులుగా మారిపోతుంటే జరగబోయే పరిణామాలను ఎవరు ఆపుతారు? ఇలాంటి కండిషన్లోకి దేశాన్ని నెట్టేసింది ఎవరిది ఈ పాపం అంతా? మత రాజకీయాలు చేసే వాళ్ళది కాదా? ప్రజల్ని మతం పేరుతో విడదీసి ఘోరంగా రెచ్చగొడుతుంటే ఒక వర్గం వాళ్ళని టెర్రరిస్టులు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, రాడికలైజ్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినట్లు వాళ్ళని వెపన్స్ లాగా మార్చుకుంటారు. ఇది ఖచ్చితంగా గుర్తించాలి కదా గవర్నమెంట్లో ఉండేవాళ్ళు. కానీ ఈ దాడి తర్వాత కూడా ఈ బేసిక్ విషయాల్ని మీడియా ఎక్స్పోజ్ చేయదు. ప్రజలకు ఈ వాస్తవాలు చెప్పాల్సిన రాజకీయ పార్టీలు కూడా ధైర్యంగా మాట్లాడట్లేదు. వాళ్ళని ఎక్కడ తప్పుగా అపార్థం చేసుకుంటారో జనం అని చెప్పి ఎప్పటికప్పుడు వీడియోలు చేసి జనం ముందు పెట్టే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు దేశభక్తిని మాత్రమే ముందు చూపించాలి అని అనుకుంటారు. గవర్నమెంట్ని పొగిడితే అది దేశభక్తి అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు. నో, ఎప్పటికైనా సరే ప్రశ్నించడమే దేశభక్తి. దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళే ప్రభుత్వాలను, లీడర్స్ని సూటిగా నిలదీయగలుగుతారు. ప్రశ్నించే వాళ్ళకే ఈ దేశం నాది, ఈ దేశానికి నేను ఓనర్ని, నా దేశాన్ని నేను కాపాడుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్లో నుంచి ప్రశ్న వస్తుంది. పచ్చి నిజాల్ని కార్పెట్ కింద పెట్టేసి వ్యూస్ కోసం చుట్టూ ఉన్న ముస్లిమ్స్ని శత్రువులుగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ దేశభక్తి కాదు అనేది మన సోకాల్డ్ యూట్యూబర్స్ కూడా రియలైజ్ అవ్వాలి. అలాగే ఇక్కడ ఒక భయంకరమైన వాస్తవం బయటకు వచ్చింది కాబట్టి యూనివర్సిటీస్లో ఏం జరుగుతోంది అనేది ఇప్పటికైనా తెలుసుకోగలగాలి. జమ్మూ కాశ్మీర్కి చెందిన ఒక మౌల్వి, ఈ మతఛాందసవాది, సో అతను జైషే మహమ్మద్తో డైరెక్ట్గా లింక్స్ పెట్టుకొని జైషే మహమ్మద్ ఇన్ఫ్లుయెన్స్లోకి అతను వెళ్ళిపోయి జైషే మహమ్మద్కి అనుకూలంగా పనిచేస్తూ యూనివర్సిటీలో, అతను పనిచేసిన శ్రీనగర్ యూనివర్సిటీలో అక్కడ ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా హర్యానాలో ఉండే ఇంకో యూనివర్సిటీలో ఉండే ఈ ప్రొఫెసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రొఫెసర్స్ కింద పనిచేసే ఈ డాక్టర్స్ని, ఈ మెడికల్ స్టూడెంట్స్ని అందరినీ రాడికలైజ్ చేయడము అనేది ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం కదా. ఇక్కడ ఈ మౌల్వీ లాంటి ఇంకొక వ్యక్తి ఉండరు అని గ్యారంటీ లేదు. ఇలాంటి మౌల్వీస్ ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలియదు. లేకపోతే ఇంక వేరే
రకాలుగా వీళ్ళు ఉండుండొచ్చు. సో అలాంటి వాళ్ళ విషయంలో మతాన్ని యూనివర్సిటీలో పిల్లల మీద రుద్ది వాళ్ళని రాడికలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఎవరు పట్టుకోవాలి? సో ఆ కోణంలో నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఇదంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను కూడా ఒకే కోణంలో చెప్తూ దీన్నంతా కూడా ఏమీ లేదు, మొత్తం దేశభక్తి అని చెప్పి నేను చెప్పాలి అని అనుకోలేదు. ఇది వాస్తవం. ఇది ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా రియలైజ్ అవ్వాల్సిన వాస్తవం. నేను పెహల్గాం గురించి, ఆ దాడి గురించి చెప్పినప్పుడు కూడా ఫస్ట్ సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి నేను అడ్రస్ చేశాను. ఆ తర్వాత ఫైనల్గా సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది జరిగింది అని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో స్వయంగా అమిత్ షానే అన్ని పార్టీల ముందు అడ్మిట్ చేశారు. సో ఇక్కడ కూడా మనం ఇట్లాంటి దాడి జరిగింది అంటే సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి క్వశ్చన్ చేయాల్సిందే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి ఈ ఇన్సిడెంట్ మీద? కామెంట్ చేయండి. సో ఇక్కడ దాకా మీరు మన ఛానల్ని చూస్తుంటే కనుక ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే, మేము ధైర్యంగా నిలబడి ఈ పని చేయాలి అంటే ఈ ఛానల్కి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలైతే జాయిన్ బటన్ క్లిక్ చేసి పెయిడ్ మెంబర్స్గా జాయిన్ అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.